కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. చాలమ్మా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎప్పుడు ఈ రొట్టెని ఎత్తుకున్నారు, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే, ఇక ఆ మర్నాడు ఆయన సిలువ వేయబోచున్న సమయాన యేసు ప్రభువారు ఆ ముందు రాత్రి ఆయన రొట్టెను విరిచి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా రొట్టెను విరుస్తున్నప్పుడు దేవుడు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆ మర్నాడు జరుగుతున్న కార్యం ఏంటి యేసు ప్రభువారికి తెలుసు. ఏంటి ఆ కార్యము అంటే, ఆయన్ని శరీరము అంటే ప్రాణం ఉండగానే శరీరమును చీల్చివేసే దృశ్యం. అర్థమవుతుందా? మనకి చిన్న గాయం అయితే మనం ఎంతో బాధపడతాం, కానీ యేసు ప్రభువారిని బ్రతికుండగానే ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చర్మాన్ని చీల్చివేసే సమయం అది. ఆయనకి ముళ్ళ కిరీటం ధరింపజేసే సమయం అది. ముఖం మీద ఉమ్ము ఊసి పిడిగుద్దులు గుద్దే సమయం అది. ఆయన్ని చివరి రక్తం పొట్టు వరకు కారే వరకు కూడా చర్మాన్ని ఒలిచేసే సమయం అది. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టే సమయం అది. అది ఎరిగి ఉండి కూడా ఆయన నరక యాతన ఆయన మనసులో అనుభవిస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువారు చేస్తున్న పని ఏంటంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. ఈ దినమున మనకి సమస్య వస్తే సమస్యను బట్టి మన మాటలు మారిపోతాయి, సమస్యను బట్టి మన ప్రార్థన మారిపోతుంది, సమస్యను బట్టి మన ఆత్మీయ జీవితం మారిపోతుంది. కానీ సమస్యలో దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండము అని దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్యలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము ప్రతి సమయంలో, చూడండి ఆ మాట ఉంది తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:18 వచనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:18 వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మా విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:18 వచనములో ప్రతి విషయమునందు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయానికి నువ్వేం చెల్లించాలి? మంచి జరిగితే స్తుతించడం కాదు, చెడు జరుగుతున్నప్పుడైనా, భయంకరమైన పరిస్థితులున్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఏదైతే చెడు ఉంటుందో అది మేలుగా మార్చబడిపోతుంది. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే చీకటి వెలుగుగా మారిపోయినట్లుగానే నీ యొక్క భయంకరమైన పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి అంటే ఆశీర్వాదకరంగా మారిపోతాయి. కీడు మేలుగా మారిపోతుంది, శ్రమ ఆశీర్వాదంగా మారిపోతుంది, దుఃఖము ఆనందంగా మారిపోతుంది. నువ్వు స్తుతించడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఎటువంటి సమస్యని, ఎటువంటి కీడైనా నీకు అది మేలుగా మార్చబడిపోతుంది. అందుకే మనం కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం ఆ శ్రమను బట్టి మాట్లాడేవారిగా, గొడిగేవారిగా, సణిగేవారిగా ఉంటాం. కానీ అలా కాదు, దేవుని స్తుతించాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే. హల్లెలూయా. ఈ కృతజ్ఞతాస్తుతులు మనల్ని ఏం చేస్తాయంటే స్తుతి అద్భుతాలను చేస్తుంది. స్తుతించడం వల్ల ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే ఎక్కువ దేవుని స్తుతిస్తారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. ఎరుకో గోడలు చూసినట్లయితే ఎరుకో గోడలు కూల్చడం ఏదో మామూలు గోడలు కాదు. ఎరుకో గోడలు అంట ఆ రాజ్యం చుట్టూ ఎంత వెడల్పుగా కట్టారంటే 2 రథాలు నడుస్తాయంటే ఎరుకో గోడలు. అంత వెడల్పైన గోడల్ని ఆ యొక్క రాజ్యం నుండి కనాను దేశం వెళ్ళడానికి వాళ్ళు అనుమతించినప్పుడు దేవుని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు స్తుతిస్తూ ప్రతిరోజు ఒకరోజు తిరగమంటాడు, 6 రోజులు తిరగమంటాడు, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగమంటాడు దాని చుట్టూ. 7 సార్లు కూడా ఎలాగా ఆయన్ని బూరలతో ఆనంద గానాలతో స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ దాని చుట్టూ తిరిగి 7వసారి తిరిగే సమయానికి గోడలన్నీ కూలిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఎరికో కోట గోడలు కూల్చివేయబడ్డాయి అంటే అంత అద్భుతం జరిగిందంటే అది కేవలము దేవుని స్తుతించడం వల్లే. హల్లెలూయా. యెహోషాపాతు అనే రాజు కూడా దేవుని స్తుతించడం వల్ల శత్రు దుర్గాలన్నీ కూలిపోయి శత్రువులు 3 రాజ్యాల వాళ్ళు ఓడిపోయారు. స్తుతి అద్భుతాలను జరిగిస్తుంది. హల్లెలూయా. ఎంత గోడ లాంటి సమస్యలను, ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు స్తుతించడం వల్ల ఆ సమస్య నుంచి విడుదల పొందుకుంటావు. స్తుతి ఎప్పుడు చెల్లించాలంటే దేవుడు అద్భుతం చేసినాడు హల్లెలూయా అని మన నోటంటే వస్తుంది, కానీ అదే సమస్య వచ్చినాడు హల్లెలూయా అని మనం అంటామా? అనము. వెంటనే భయం ఆవరిస్తుంది, వెంటనే సణుగుడు మొదలెడతాం, వెంటనే బాధపడడం మొదలెడతాం, లేకపోతే దుఃఖపడడం మొదలెడతాం, లేకపోతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం. ఇవన్నీ కూడా మనకు అద్భుతాలు జరిగించవు. కానీ ఒక అద్భుతం జరిగినప్పుడు నీ జీవితంలో ఎంతగా మేలు జరిగినప్పుడు స్తుతిస్తావో, నీకు కీడు విషయంలో సమస్య విషయంలో కూడా అదే విధంగా దేవుని స్తుతించినట్లయితే అక్కడ అద్భుతం విడుదలవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలియు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలమ్మా. హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలియు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కీర్తనలు పాడుతున్నారంటే ఖైదీలు వింటున్నారంట. అంటే అప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు అర్థం? జైల్లో ఉన్నారు. హల్లెలూయా. ఎవరు? పౌలు సీలలు. ఎందుకున్నారంటే ఆయన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు పూతోను అనే ఒక దెయ్యం పడుతుంది ఒక స్త్రీని. ఆ దెయ్యం పట్టిన స్త్రీని ఉపయోగించుకొని కొంతమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎలా? దెయ్యం పట్టిన ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. హల్లెలూయా. సోది చెప్తారు. అవునా? తెలుసా? సోది చెప్పే వాళ్ళు ఎప్పుడైనా అడిగారు? ఒక ఆవిడ సోది ఆవిడ అలాగే నా దగ్గరికి వచ్చింది, అమ్మ సోది చెప్పించుకోమ్మా, నాకు వద్దు సోది అంటే. చెప్పించుకోమ్మా, నీ మనసులో ఉన్న మాట చెప్తాను. నా మనసులో ఏముందంటే నీ మనసులో ఒకడు, నా మనసులో ఏసు తప్ప ఎవరో లేరు. ఆ యేసు గురించి చెప్తానండి. యేసు గురించి నువ్వు చెప్పడం ఏంటి అన్న. ఏవో 10 రూపాయలు ఇవ్వమ్మా, డబ్బులు లేవమ్మా. హల్లెలూయా. ఏసైని నమ్ముకోవచ్చు కదా. అవి సోది చెప్పడం అంటే దెయ్యాలు పిలుస్తారు మీరు. అవునా కదంటే నిజమే, దెయ్యాలు మమ్మల్ని తినేస్తున్నాయి కొట్టుకొని అంటున్నాను. మరి తినేస్తున్నాయి అంటే దేవుడి దగ్గర రావచ్చు కదా అన్నాను. ఏంటి అవి బాగానే ఉంది, అందరూ విన్నారు ఎవరో. అప్పుడు ఆవిడకి మామూలుగా డబ్బులు ఇచ్చాను నేను, సోది చెప్పొద్దు ఏమి చెప్పొద్దు అని. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇలాగే పూతోని దెయ్యం, పూతోని చచ్చిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? విడవబడిన త్రోయబడినటువంటి దేవదూతలు, పడద్రోయబడినటువంటి దేవదూతలు. ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమెను చూపించి డబ్బులు సంపాదించుకుంటే ఆమె ఏమని కేకలేస్తుందంట వీళ్ళని చూసి. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట చూడండి. ఆమె
పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పారు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. హల్లెలూయా. వీళ్ళెవరు? దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. ఎవరు కావాలండి? అమ్మ మీకోసం అది ఏదో మీరు సాయం చేద్దాం. హల్లెలూయా. మీరు దేనికి? యేసు ప్రభువారిని, ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం నిజమేగా చెప్పింది. అది ఎందుకు వచ్చారు వీళ్ళు? అబ్బా భలే చెప్తుంది ఈ సాతాను. చెప్పు, నువ్వన్నా చెప్పు, మా మాట ఎంటలేదు, ఇదిగో నువ్వన్నా చెప్పు. అవునా కాదు? కొంతమంది అలాగే దెయ్యం పట్టింది వస్తుంది. నువ్వెవరు అంటే నేను పలానా దాంట్లో తెచ్చిన నేను ఇక్కడ కొట్టుకున్నానంట. ఇక్కడ ఎవరున్నారో చెప్పు అంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడు అంటే, చూసారా ప్రియులారా దెయ్యం చెప్పింది అని అంటారు. ఆ దెయ్యం పట్టిన వాళ్ళు చెప్పే మాటలు వినిపిస్తూ ఉంటారు. అనే కదా, చూసారా ప్రియులారా ఇక్కడ దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువారు ఉన్నారని ఇది పలుకుతుంది. ఇంకా ఏం జరుగుతుందంటే మంటలు అంటే, చూసారా పరిశుద్ధాత్మకి పని చేస్తుంది. చూడండి ఇక్కడ సాతాను చెప్తుంది. ఇప్పుడు పౌలు కూడా అలా చెప్పొచ్చుగా, చూసారా నేను దేవుని యొక్క దాసులు అని చెప్తుంది, వినండి అనే కదా. మేము యేసు ప్రభువారి గురించి చెప్పడానికి వచ్చామని చెప్తుంది, వినండి అని చూపించారా? లేదు, వ్యాకుల పడ్డారు. ఎందుకంటే అపవాది మాటలు జరగనివ్వకూడదు, అపవాది మాటలు పని చేయకూడదు. అపవాదికి జరిగిన సంగతులే చెప్తుంది, ఎందుకంటే కూడా చూస్తుంది కాబట్టి. జరగబోయే సంగతులు దానికి తెలియవు. అదొక యేసు ప్రభువారికి దేవునికి మాత్రమే తెలుసు. మన ఫ్యూచర్ ఏంటో ఆయన చేతిలో ఉంది. అన్నా కదా, ఆయన చెప్పినట్టుంటే బాగుపడతా, ఆయన కాపుదారు ఉంటుంది. ఆయన చెప్పినట్టు ఎందుకంటే అది చెప్పినట్టుంటే అది తీసుకెళ్తుంది. హల్లెలూయా. అది దేవుడు ఆజ్ఞాపిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మోసపోయేది ఎవరు అంటే తప్పుడు మార్గాన్ని వెళ్ళిపోయేవాళ్ళు దాని మాటలు వింటే. దాని మాటలు ఎక్కడ కూడా పౌలు ప్రోత్సహించట్లేదు. ఏమని చెప్తున్నారు? పొమ్మని, దాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపించారు ఆవిడ్ని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దెయ్యం వెళ్ళిపోయిందో ఇంకా అమ్మాయి మామూలు మనిషి అయిపోయింది. ఇంక డబ్బులు రావట్లేదు. కోపం వచ్చాడు అధికారులే తీసుకెళ్తే వాళ్ళు కొరడాలతో కొట్టేళ్ళు జైల్లో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తున్నారంట. ఆరాధన ద్వారా దేవుని మహిమపరుస్తున్నారంట. జైల్లో ఉన్నామని ఏడుతులేదు, అవమానపరచబడ్డాను కృంగిపోవట్లేదు, బాధపడట్లేదు, ఏడవట్లేదు, కానీ దేవుని స్తుతిస్తుంటే ఖైదీలు వింటున్నారంట. అంతేకాదు, అంతలో 27వ వచనంలో చూడండి, అంతలో 26, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. మనం దేవుని స్తుతించడం వల్ల మన ఒక్కడ బంధకాలే కాదు, మనకే కాదు ఆశీర్వాదం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతాం. వెలుగు ఎంత మేరొస్తుందో అందరికీ వెలుగే కదా, అవునా కదా? ఇప్పుడు ఒక లైట్ వేసాం కదా, ఎంతమందికి కనబడుతుందో అంతమందికి వెలుగు వెళ్ళినట్టు. అలా మనం స్తుతిస్తుంటే దేవుని సన్నిధి ఎంత ఆవరిస్తుందో అంతగా విడుదల ఉంటుంది. అక్కడ ఖైదీల యొక్క బంధకాలు కూడా విడిపోయాయంట. హల్లెలూయా. కాబట్టి స్తుతి అద్భుతాలను చేయడమే కాదు, అనేకుల బంధకాల నుంచి విడిపిస్తుంది, అనేకుల్ని ఆశీర్వదిస్తుంది అంట మనం స్తుతించడం వల్ల. కాబట్టి స్తుతించడం వల్ల కీడు మేలుగా మలచబడిపోతుంది. ఎంతటి శ్రమైన ఆశీర్వాదకరంగా మర్చబడిపోద్ది. అది అద్భుతాలు అక్కడ జరిగిస్తుంది. ఎరుకో కోట గోడలు కూల్చింది ఒక స్థుతి ద్వారే. ముగ్గురు శత్రు రాజులను వాడగొట్టింది ఒక స్థుతి ద్వారానే. దేవుడు ఆ యొక్క జైల్లో ఉన్న పేతురు వాళ్ళనే కాదు, పేతురు యోహాను వాళ్ళనే కాదు, ఈ యొక్క అపోస్తులైన పౌలు శీలలనే కాదు, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగించింది ఈ స్తుతి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకోటి, ఈ స్తుతి అనేది మన యొక్క విశ్వాసాన్ని విడుదల చేసినట్లు అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు స్తుతించగలవు? నీకు కీడు జరిగినా సరే స్తుతించావు అంటే అర్థం ఏంటి? ఈ కీడు నుంచి నన్ను దేవుడు
నడిపించగలనన్న నమ్మకంతోనే స్తుతిస్తావు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధలు కలిగినప్పుడు, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు నీ నోటంటే స్తుతి రాలేదనుకో, అర్థం ఏంటి? సౌండ్ కొంచెం పెంచవలసి వస్తుంది. అర్థం ఏంటి? స్తుతి రావట్లే నీ నోటంటే విశ్వాసం లేదని అర్థం. విశ్వసించేవాడు కలవరపడు, స్తుతిస్తాడు. హల్లెలూయా. నీకు సమస్య విన్నా వెంటనే స్తుతించావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు విశ్వాసం ఉంది దేవుడు, అందుకే స్తుతించగలిగావు. హల్లెలూయా. నీకు ఒక రాజుకి అలాగే కీడు జరిగినప్పుడు అల్లా మంత్రి అన్నాడంట, దేవునికి స్తోత్రం, రాజా ఇది మేలుకే, ఇది రాజా ఇది మేలుకే అంటున్నాడంటే. ఎందుకు మేలుకే అని అంటున్నాడు అంటే అతనికి నమ్మకం ఉంది దేవుని మీద. హల్లెలూయా. అలాగే మనం ప్రతి విషయంలో సమస్య వచ్చిన వెంటనే కృంగిపోయి, బాధపడిపోయి, వేదన పడిపోయి, ఏదో పెద్ద బండ నెత్తి మీద ఎట్టుకున్నట్లుగా ఫీల్ అవుతున్నావంటే నీకు దేవుని మీద నమ్మకం లేదు, నీ మీదే నమ్మకం ఉంది. అమ్మో ఈ సమస్య నుంచి నేను బయట ఎలా పడగలను, ఈ సమస్యని నేను ఎలాగా, ఈ యొక్క బాధని ఇబ్బందిని నేను ఎలా ఎదుర్కోగలను అని నువ్వు ఆలోచించే వ్యక్తివైతే, నీ గురించి ఆలోచించుకునే వ్యక్తివైతే, నువ్వు దేవుని మీద విశ్వాసం లేని వ్యక్తివైతే నువ్వు స్తుతించలేవు. నువ్వు ఎప్పుడు స్తుతిస్తావో తెలుసా? దేవుని మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు. హల్లెలూయా. సమస్య వచ్చిందా? దేవునికి స్తోత్రం, నా దేవుడు విడిపించటకు సమర్థుడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం స్తుతిస్తాం. అందుకే స్తుతి అనేది, నువ్వు స్తుతిస్తున్నావు అంటే ప్రతి విషయమునందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని మీద అని అర్థము. అర్థమవుతుందా? నువ్వు స్తుతిస్తున్నావు ప్రతి కీడునప్పుడు, ప్రతి కీడప్పుడు, ప్రతి మేలప్పుడు, ప్రతి విషయమునందు, సమస్త విషయములందు నువ్వు స్తుతిస్తున్నావు అంటే నీకు అంత నమ్మకం దేవుని మీద ఉంది. నీకు ఎంత నమ్మకం ఉందో అన్ని అద్భుతాలు చూస్తావు. దేవుడి కార్యాలు జరగడానికి కావలసింది స్తుతి, విశ్వాసము తప్ప నువ్వు చేసేదేమీ లేదు. నీ ప్రార్థనలు బట్టో, నీ పరిశుద్ధతలు బట్టో కాదు. దేవుణ్ణి ఎంత ఘనపరిస్తే, దేవుణ్ణి ఎంత మహిమపరిస్తే అంత నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ వాటిలన్నిటి బట్టి కన్నా స్తుతిని బట్టే ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. ఆ స్తుతి ఎలా? దేవుడు ఏదైనా చేయగలడు, ఇది నాకు సమస్య ఏమో కానీ ఇది దేవునికి కాదు అన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వు స్తుతించగలుగుతావు. ఆ విశ్వాసం నీలో ఎప్పుడు వస్తుందంటే వాక్యమునందు లోతైన అవగాహన నువ్వు కలిగి ఉంటున్నప్పుడు నీకు విశ్వాసం నీలో ఉంటుంది. ఒకటిదానికి ఒకటి లింకు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి నువ్వు వాక్యం వినేటటువంటి వ్యక్తివైతే ఎక్కువ, నీకు నమ్మకము దేవుని మీద అధికమైనప్పుడు నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు స్తుతిస్తున్నప్పుడు నువ్వు నమ్మకం కలిగిన వ్యక్తిగా కాబట్టి స్తుతించగలుగుతున్నావు. ఆ స్తుతి చెల్లించినప్పుడే అక్కడ అద్భుతాలు విడుదల అవుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, స్తుతి అనేది గొప్ప సాక్షిగా నిన్ను నిలబెడుతుంది. గొప్ప సాక్షి. ఎందుకంటే నువ్వు ఎక్కువ నీ ఎడల అద్భుతాలు జరిగినప్పుడు నీ సాక్ష్యం అనేకులకు విడుదల కలిగిస్తుంది. ఒక దేశంలో అయితే ఎక్కువ ఒక వ్యాధి కలిగి అనేక మంది చనిపోతున్నారంట. అలాంటి సమయంలో ఒక క్రైస్తవ స్త్రీకి కూడా ప్రార్థనా పరురాలి, ఆమెకు కూడా ఈ యొక్క వ్యాధి వచ్చిందంటే కానీ తగ్గట్లేదంట. ఎంత ప్రార్థన చేస్తున్నా ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. దర్శనంలో 2 బుట్టలు ఉన్నాయంట. ఒక బుట్ట ఖాళీగా ఉందంటే ఇంకో బుట్ట అంట ఫిర్యాదులతోనూ, గొణుగులతోనూ, సణుగులతోనే నిండిపోయిందంట బుట్ట. ఇంకో బుట్ట ఖాళీగా ఉందంట. అప్పుడు దేవుడు ఆ దర్శనం చూపించి అన్నాడంట, నీ ఈ సమస్యలో నువ్వు సణగడం గొణగడం చేస్తున్నావు తప్ప నీ నోట స్తుతి ఉండట్లేదు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు ఆమె గ్రహించిన వ్యక్తి దేవుని ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తిగా మార్చబడిన తర్వాత అంట ఆమెకు మరలా దర్శనంలో ఈ ఖాళీగా ఉన్న బుట్ట నిండి పొంగి పొర్లిపోతున్నట్లుగా దేవుడు చూపించాడంట. ఎప్పుడైతే అది నిండి పొంగి పొర్లిందో ఆ యొక్క స్తుతి అనే బుట్ట ఈమెకు స్వస్థత రావడం స్వస్థత వచ్చిందంటే. హల్లెలూయా. అంటే మనం సమస్యల కన్నా, మన యొక్క సణుగుడు గొణుగుడు కన్నా, మన ఆలోచనల కన్నా స్తుతి అనేది అధికమైనప్పుడు నీ జీవితంలో అద్భుతాలు కూడా జరుగుతాయి. నీది స్తుతి తగ్గిపోయి నీ సమస్యల గురించిన చింత, ఆలోచన, భయము, ఆందోళన ఎక్కువైపోతున్నప్పుడు, నీది స్తుతి తగ్గిపోతున్నప్పుడు, నీ సమస్యల బుట్ట ఎక్కువైపోతున్నప్పుడు
నీకు అద్భుతాలు చూడలేవు, కానీ ఈ అద్భుతాలకు ఈ యొక్క సమస్యలకు, ఈ యొక్క గొడుగుడు సణుగుడికి బదులుగా నీ బొట్ట స్థుతులతో పొర్లిపోతుంటేనంట త్వరగా అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ నువ్వు త్వరగా చూస్తావు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఎంత మహింపరుస్తున్న విశ్వాసంతో అంతగా అద్భుతాలు చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అదే వాక్యంలో చూద్దామండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే మళ్ళీ చదువు 23 నుంచి 25, 24 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, హల్లెలూయా, దేనిని విరిచి? దానిని విరిచి, రొట్టెను విరిచి. ఇంకోటి, మనం బహుగా ఆశీర్వదింపబడాలంటే విరవబడిన జీవితమై ఉండాలి. ఆ రొట్టెను దేవుడు విరిచాడు, విరిచి ఆశీర్వదించాడు. 2 రొట్టెలు 5 చేపలు ఎన్నయ్యాయి? 5,000 మందికి ఆహారమయ్యాయి. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి అయ్యాయి? 5,000 మందికి ఆహారం. రొట్టె ఎవరి చేతిలో పెట్టారు? దేవుని చేతిలో పెట్టేకి ఏం చేశాడు ఆయన? విరిచి ఆశీర్వదించాడు. మనల్ని విరిచిన తర్వాత ఆశీర్వదిస్తాడు. అంటే ముందు విరవడం అనేది ఉంటుంది, తర్వాత ఆశీర్వదింపబడడం. చాలా మంది విరవబడ్డానికి ఒప్పుకోరు. నువ్వు విరవబడితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. విరవబడ్డాకే ఒక పిల్లవాడు చేతి, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఆహారం ఉందంటే ఒక పిల్లవాడు తెచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించిన తర్వాత అందరికీ పంచిపెట్టగా ఇంకా 12 గంపలు ఉన్నాయంట. ఆ 12 గంపలు ఎవరికి చెందాయి? ఇచ్చిన కుమారుడికి చెందాయి. హల్లెలూయా. నీ జీవితాన్ని కానీ, నీ కలిగి ఉన్నది కానీ ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. అది విరవబడాలి. విరవబడితేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. విరవబడినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడవు. నువ్వు విరవబడుతున్నప్పుడు అంటే ఏది విరవబడాలి? ఎక్కడ విరవబడాలి అంటే శరీరంలో విరవబడాలి. ఎందులో విరవబడాలి? శరీరంలో విరవబడాలి. చాలా మంది అప్పులు కానీ ఏదైనా సమస్యలు వస్తే అట్నే ఆత్మహత్య చేసేసుకుంటారు. ఎందుకని? నేను చచ్చిపోతే ఇక నాకేం తెలియదు అని చచ్చిపోతే ఆత్మ విషయం ఎవరో పట్టించుకోరు, ఎవరికి కనపడదు. కనపడేది ఏది? శరీరం. అంటే శరీరాన్ని నాశనం చేసుకోవడం చూస్తారు. ఆ అప్పుల భయానికి, ఆ సమస్యల భయానికి నేను అవమానపరచుకోవడం. అవునా కాదా? చాలా మంది దేహానికి భయపడుతూ ఉంటారంటే మనల్ని, నేను అనేది మనం ఏమైపోతుంటామంటే మనల్ని ఎవరన్నా నిందించినా, అవమానపరిచినా, తక్కువ చేసినా, అవహేళన చేసినా బాధపడిపోతూ ఉంటాము. అర్థమవుతుందా? నింద అవమానం రాకూడదు. ఈ శరీరానికి ఏం కావాలి? ఘనత కావాలి. అంతసేపు అంతే కదా. మనల్ని ఎంతసేపు పొగడాలి, మనల్ని ఎంతసేపు మెచ్చుకోవాలి, మనల్ని ఎంతసేపు ముఖస్థుతి చెయ్యాలి. అర్థమవుతుందా? నేను ఒక ఇంట్లో ఎత్తుకున్నప్పుడు ఆవిడ బాధగా పెట్టింది. ఏంటి అన్నా? మధ్యాహ్నం ఫంక్షన్ వెళ్ళాలి అన్న. వెళ్ళండి అన్న. మా ఆయన గారు నా వస్తువులన్నీ తాకడ పెట్టేశారు. అక్కడ 3 మంది నగలేసుకున్నారు. నాకు మేము మేడం పూసుకోండి, మీ ఇంట్లో ఏమన్నా నీ దగ్గర? అప్పటికే నేను వస్తువులు తీసేసాను. ఈయన అవగావ ఎక్కడ మీకు ఇచ్చేస్తాను లోన్ పెట్టులో పెట్టేసుకున్నాడు. నేను ఇచ్చే పనులు అలాంటివి చేయను, మనం అలాంటివి చేయకూడదు. నేను నా ఊరుకున్నాను. ఒకటే అన్నాను, మీ వస్తువులు చూసి మిమ్మల్ని గౌరవించడం కాదండి, మిమ్మల్నిగా గౌరవించాలి. హల్లెలూయా. ఎవరిని గౌరవించాలి? మిమ్మల్నిగా గౌరవించాలి. కానీ మీ వస్తువులు బట్టో, మీరు కట్టే చీరను బట్టో గౌరవించే వాళ్ళు కరెక్ట్ కాదు. ఏమైంది? కాదు కట్టేసి చివరిదే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వస్తువులు, చాలా మంది ఆ వస్తువులు ఎందుకు వేసుకుంటారు అంటే ఆమెను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఘనత, గొప్పతనం కోసం. భలే వేసుకుంది, నిన్ను వెళ్ళగానే అందరూ నిన్ను చూడాలి, నీ నగలు చూడాలి,
నువ్వు కట్టుకున్న బట్టలు చూడాలి. నువ్వు మంచి చీర కట్టుకోకుండా నిన్ను చీప్గా చేస్తే నువ్వు తట్టుకోలేవు. అవునా కదా? మనం ఎలా ఉండాలి? రిచ్గా కనిపించాలి, అందంగా కనిపించాలి, అందరికన్నా హైలైట్గా కనిపించాలి. అంటే ఏం కోరుకుంటుంది శరీరం? ఇది విరవబడాలి. హల్లెలూయా. హెచ్చించుకొకడు డబ్బులు చూపెడుతుంటారు. మా ఫ్రెండ్ చిన్నప్పుడు జోక్ చెప్పింది, తెగ నవ్వుకున్నాం. జోక్ ఏంటంటే ఆవిడంట వస్తువులు పెట్టుకుందంట, కొత్తగా చేతి నిండా గాజులు తొడుక్కుందంట, చెవులీలు పెట్టుకుందంట, పట్టీలు పెట్టుకుందంట, వడ్డాలం పెట్టుకుందంట. అర్థమవుతుందా? వాళ్ళ ఆయన మంచిలు ఏమంటే తెస్తున్నానండి అంటుందంట. ఏది చెప్పినా ఇలా చప్పుళ్ళు చేయడం అంటే పట్టీలు చూడాలని, కొంతమంది అలా కదా, ఇలా సరి చేసుకుంటారంటే మెడలో గొలుసు చూడాలని, కోటే గోక్కుంటారంటే చెవులీలు చూడాలని, చీర వస్తుందని ఇలా అనుకుంటారు, చీర అంటే వాళ్ళ దృష్టి దాని మీద పడాలని. అవును కదా? ఆవిడంటే ఇలా అంటుందండి ఎంతసేపు పట్టీలు చూడాలని, ఊపేస్తుందంట తల ఈ చెవులీలు చూడాలని, గళ్ళు గళ్ళు మనీలో నడుతుంది. నానికి ఎప్పుడైనా చేశారు? ఎవరైనా పట్టీలు పెట్టుకున్నాడు గట్టిగా వేస్తారు, పాదం టప్ టప్ అని వేస్తారంటే ఆ చెప్పుడు మీద చూడాలి. ఇదంతా శరీరం, ఇందులో విరవబడాలి మనం. కోరికలు, అనేక కోరికలతో ఈ శరీరమును గూర్చే కోరికలు. శరీరంలో చచ్చిపోతే మనం నిజంగా క్రీస్తునందు మరణించాలి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అంటున్నాడు. అర్థమవుతుందా? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. ఒక్క నిమిషం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసము, దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ జీవితం నాది కాదు, నేను శరీరంలో ఉన్నాను కానీ అసలు జీవించున్నది ఈ శరీర సంబంధమైన మనిషిని కాదు, క్రీస్తుని యేసునందరి విశ్వాసం ఉంచడం ద్వారా జీవించుతున్న జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. డబ్బును బట్టి బ్రతకడమో, నా శరీర కోరికల నిమిత్తం బ్రతకడమో, కుటుంబం కోసం బ్రతకడమో కాదు, క్రీస్తునందరి విశ్వాసం ద్వారా నేను బ్రతుకుతున్నానని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన శరీరం అంతా విరవబడితే, నువ్వు ఎంతగా విరవబడితే అంతగా క్రీస్తులో శక్తిగల పరిచర్యలో వాడబడతావు. పరిచర్యలో వాడబడాలంటే నువ్వు విరవబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హెచ్చించుకునే వాళ్ళని దేవుడు ఎక్కడా వాడుకోడు. అది జరగదు. నీ మనసులో నీ శరీరాన్ని బట్టో, నీ ఐశ్వర్యాన్ని బట్టో, నిన్ను బట్టో, నీ అందాన్ని బట్టో, నీవు కలిగి ఉన్న టాలెంట్ని బట్టో, దేన్ని బట్టి నువ్వు గర్వించినా అది దేవుని బలిపీఠానికి సరిపడదు. దేవుని బలిపీఠం మీద ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్తిగా నువ్వు దహించి వేయబడాలి. అర్థమవుతుందా మీకు? పూర్తిగా నువ్వు శరీరమందు కాలిపోవాలి, విరవబడాలి. నువ్వు ఎంతగా విరవబడతావు, ఎంతగా ముక్కలు చేయబడతావో అంతగా క్రీస్తు ద్వారా నువ్వు బలంగా, ఎంత తక్కువ చేయబడతావో అంత బలంగా వాడబడతావు. అంత శక్తిగల పరిచర్య నీ జీవితంలో ఉంటుంది. అంత మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. నాకు పిలుపు వచ్చిందండి, దేవుని పిలుపు నాకు నాకు అర్థమైంది. నా మీద బలంగా అభిషేకం వచ్చింది. దేవుడికి సేవకులను అబ్బా ఆకాశ వాకిండ్లు విప్పేశాడు దేవుడు. నేను బలంగా అభిషేకించుకున్నాడు, నేను వాడుకుంటాడంట అన్యజనుల్లో. స్టార్టింగ్ కదా ఏమనిపించింది? నన్ను అభిషేకించుకున్నాడు, నేను గొప్పగా ఫీల్ అయ్యాను, నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అవునా కదా? మిమ్మల్ని అభిషేకించేటే అవునా అని వేసుకుంటాం. అవునా కదా? నన్ను అభిషేకించేసాడని గొప్పగా ఉంటుందా లేదా? నేను అభిషేకించాడంటే అది గొప్పగా ఫీల్ అవుతాం. నన్ను అభిషేకించాడా,
అంతే. ఆమె అన్నాడు ఇంటి వాళ్ళు 4 ఈదులు కనబడి లేసి తిట్టింది నన్ను, అంతే. మొత్తం గాలి తీసి పడేసింది. ప్రభువాని గోర పెట్టేశారు. బా సిగ్గుపడిపోయింది, నాకు చాలా సిగ్గు. నన్ను బయట తిట్టినా, బయట గట్టిగా పిలిచినా నేను సిగ్గుపడిపోయేది. అప్పుడు కొంచెం పోయింది చాలా వరకు. సిగ్గుపడిపోయేదాన్ని. బయటకు వెళ్ళకూడదు, బయట తిట్టకూడదు, బయట అరవకూడదు. నువ్వు ఏదైనా ఇంట్లో చేసుకో, 4 గోడలు తలిపేసేస్తా, కొడేసుకొని చంపేసుకో, కానీ బయట మాత్రం ఎంత. ఆ బయటే కేకలేసేసింది. అందరూ కూడా ఎవరిని అని చూస్తే సిగ్గుపడిపోయి తల తెచ్చేసుకొని, ప్రభువా నేను ఇప్పుడే కదా గొప్పగా పేరు వద్దుతుంది అనుకున్నాను, ఇదేంటి ప్రభువా అని మోకాలేసి, ఏంటి ప్రభువా అంటే దేవుడు అన్నాడు, నేను అలాగే అవమానపరచబడ్డా. నేను ఇదేంటి, నేనైతే అవునా కదా, ఆయనైతే పరిశుద్ధుడు, ఆయన అందరికీ మేలే చేశాడు. కానీ ఆయన ఏమయ్యాడు, ఉమ్మి వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అవునా కదా, కొట్టబడ్డాడా లేదా, ఆయన సిలువ వేయబడ్డాడు, ఎంత అవమానం పొందాడు ఆయన. ఆయనతో పోలిస్తే మనం ఎంత. నేను అనుకున్న ఘనత వచ్చేస్తా అనుకున్నాను. అవమానకరమైన పరిస్థితులు, ఎంత అవమానకరమైన పరిస్థితులు వస్తుంటే నేను అనుకున్నాను, ప్రభు ఇంకేం పరిచర్య ఉంది, ఇక నాకు అవమానం వస్తే అంటే నాకు ఘనత వస్తే ఆత్మలు వచ్చేస్తాను అనుకున్నాను. అది పరిచర్య విధానం కాదు. ఎంత నలగొట్టబడుతుంటే అంత ఆత్మలు విడుదల పొందుతుంటాయి. ఘనతను బట్టి వచ్చే ఆత్మలు, ఘనత కోరుకునే ఆత్మలు, ఘనతను కోరుకునే ఆత్మలు నిత్య జీవానికి వారసత్వం కలిగి ఉండవు. అవి విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండవు. విరిగి నలిగిన హృదయం కలిగిన యొద్దకు వచ్చేవారు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు వస్తారు, అలా మలచబడతారు. నీకు ఎక్కడా విరిగి నలిగిన హృదయం రావట్లేదు, నీకు అవమానం కలగట్లేదు, నేను పొగట్టాలే నీకు. పొగడ్తలంటే నేను హెచ్చించుకోవడం, హెచ్చింపుతో కూడింది పరిచర్య విధానం కాదు. అలాంటి వారిని దేవుడు వాడుకోవడం. అర్థమవుతుందా? మనుషులు ముఖస్తుతి చేస్తే, మనుషులు నిన్ను పొగుడుతూ ఉంటే దేవుని దృష్టికి నువ్వు అనంగీకారం. కానీ ఎంత అవమానం వచ్చినా అంత ఆత్మ నుంచి వారికి విడుదల కలిగేది. హల్లెలూయా. వచ్చిన ప్రతి ఆత్మ కూడా విడుదల పొందుకునేదండి. నిత్యరాజ్యానికి వారసత్వం కలిగిన విధంగా సిద్ధపరచబడింది. నేను అనుకున్నాను నాకు పొగడుతులు వచ్చేస్తారేమో ఆత్మలు అనుకున్నా. కాదు, నేను ఎంత నలపబడుతుంటే అంత అభిషేకం నా మీదకి దిగేది. నేను ఎంత అవమానం పొందుతున్నాను. నేను ఇంకా అనుకుని ఇంకా సిగ్గుంది, ఇంకా నాలో ఇంకా ఉంది. ఒకరోజు పెద్ద అవమానం జరిగిపోయింది సీతలపేటలో. అంతగా ఎవరు కాదు, నా భర్తే నన్ను అవమానపరిచాడు. నా భర్తే నన్ను ఎంతగానో గాయపరిచాడు. ఇంత ద్వేషమా, ఇంత కస. చేతి నిండి కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళని చూడు, వాళ్ళు మేలు చేసిన వాళ్ళు కీడు చేయడం అంటే అదే. ఎంత అన్యాయం అంటే కళ్ళలో కూడా ఊహించలే. అంత అన్యాయంగా ప్రవర్తించి అంత అవమానపరిచాడు సీతనపేటలో. చాలా అయిపోయింది ప్రభు, అయిపోయింది. ఇంకా ఎంత ఈ వ్యక్తి నన్ను చాలా చీప్గా ప్రవర్తించిన, మరుగు చేసుకుంటూ వచ్చాను. అయిపోయింది, ఇంక నా చేతులు దాటిపోయాయి అనుకున్నా. మూర్ఖుల్లాగా ఫుల్ దురాత్మలతో ఉండి దేవుని నామాన్ని అవమానపరచడానికే ఉండేవాడు, పరిచర్య నాశనం చేయడానికే ఉండేవాడు. దేవుని రాజ్యం అంటే తెలియదు, దేవుని ప్రేమ అంటే తెలియదు, పరిచర్య అంటే అనవసరం. కేవలం యేసు ప్రభు వారి దగ్గర ఇస్కరియోతు యోధాన్న బెటర్ ఏమో కానీ అంత భయంకరమైన వ్యక్తి. నన్ను తీసేయాలనే, చంపేయాలనే చూసేవాడు. పెద్ద అవమానం. చేసిన తప్పు కాదు, నేను ఎంతగానో వేదన పడ్డాను. కానీ దేవుని ఓదార్పు ఎంత గొప్పదైందంటే అంత అభిషేకంతో వాడబడ్డం జరిగింది. ఇంకనో అభిషేకం ఎక్కువైంది, ఇంకనో పరిచర్య ఎక్కువైంది. నేను ఎంత పూర్తిగా చచ్చిపోయినా దినాన్న అంతగా దేవుల్లో వాడబడ్డాను. ఇంక చచ్చిపోయాను అనుకున్నాను. ఈ దేహంలో పూర్తిగా నేను చచ్చిపోయాను. అన్ని ఏది అవమానం జరగకూడదు అనుకున్నా, మనం ఎక్కువ అదే అనుకుంటాం. అవమానం జరగకూడదు, ఏది జరగకూడదు అనుకుంటే అదే జరిగిపోదు. అవమానకరంగా ఉండకూడదు, ఇంట్లో సమస్యలు బయటికి తెలియకూడదు. ఎంత తెలియదు అనుకుంటాం, తెలియకూడదు అనుకుంటా అంత తెలిసినా చేస్తుంది సాతాను. కానీ అది అవమానం అనుకుంటాం కాదు, అది మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మళ్ళీ చేస్తాడు. అది దీవెనకరంగా దేవుడు మళ్ళీ చేస్తాడు. అంతగా అభిషేకంతో నేను నింపబడ్డాను. నాకు అప్పుడు తెలియలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నిందకు ప్రతిగా ఘనతనిస్తాను, బూడిదకు ప్రతిగా
పూదండనిస్తాను. ఇక్కడ అవమానము నా నిమిత్తము కలుగుతుంటే సంతోషించి గంతులువే, పరలోకమందు నీ ఫలం అధికం అవుతుంది అని దేవుడు మాట్లాడాడు. అంతగా అభిషేకం ఇచ్చాడు, అంతగా నన్ను ఓదార్చాడు. మనల్ని నిందిస్తున్న వాళ్ళు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు, తృణీకరిస్తున్న వాళ్ళు వస్తున్నప్పుడు కృంగిపోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు విరవబడుతున్నావు. ఎందుకంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నావు. నేను ఆశీర్వదించడానికి ఇప్పుడు విరుస్తున్నాడు. విరవకుండా ఆశీర్వదించలేదు, ఆశీర్వదించి విరవలేదు, విరిచిన తర్వాత ఆశీర్వదించాడు. విరిచిన తర్వాత అనేక మందికి ఆహారంగా మార్చబడింది. నేను విరిచేది ఎందుకో తెలుసా? ఈ మధ్య నాకు ఎందుకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఈ మధ్య ఎందుకు నాకు వేదనలు ఎక్కువైపోతున్నాయి, ఈ మధ్య ఎందుకు సమస్యలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నావేమో. నేను విరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పని జరిగించడానికి, ఆయన నిన్ను వాడుకోవడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి. హల్లెలూయా. కాబట్టి విరవబడే స్టేజ్లోకి నువ్వు వెళ్ళాలి, నువ్వు విరవబడాలి. నీ కోరికలు, నీ శరీర సంబంధమైన ప్రతి కోరికలు నువ్వు బలిపీఠం మీద పెట్టాలి. నువ్వు దేవుని చేతికి అప్పగించుకోవాలి. నువ్వు బ్రతుకుతున్నది విశ్వాసము ద్వారా బ్రతకాలి. నువ్వు ఏది చేసినా క్రీస్తు కోసం చేయాలి. నువ్వు మాట్లాడేది, నువ్వు పాడేది, నువ్వు వస్త్రము ధరించేది, నువ్వు ఏది చేసినది దేవుని కొరకే. నువ్వు కోరికేవంటే స్టేటస్ కోసం కాదు, నువ్వు బట్టలు వేసుకున్నావు అంటే స్టేటస్ కోసం కాదు. నువ్వు వేసుకున్న వస్త్రం దేవుని మహింపరచాలి. ఒక క్రైస్తవురాలుగా నువ్వు పాడుతున్న పాట దేవుని మహింపరచాలి కాబట్టి, కానీ నీ గళాన్ని మెచ్చుకోవడం కాదు. ఆ పాటలో అభిషేకం ఉండాలి. ఆ పాట ద్వారా అనేక మందికి విడుదల కలగాలి. నువ్వు సువార్త ప్రకటిస్తే గొప్పగా ప్రకటిస్తావు, గొప్పగా మాట్లాడుతావు, మాటల చాతుర్యం నువ్వు నమ్మించేస్తావు అన్నది కాదు. అక్కడ ప్రభువుని మహింపరచాలి. అనేక హృదయాలకు విడుదల కలగాలి. అనేక ఆత్మలు బంధకాల నుంచి విడిపించబడాలి. నువ్వు ఏది చేసినా క్రీస్తు మహిమాత్మై ఉండాలి, కానీ నీ కోసం అన్నట్లుగా ఉండకూడదు. నీ కోసం అనేది చావాలి, అది బలిపీఠం మీద పెట్టబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ విరువబడిన అనుభవంలోకి వెళ్ళాలి. ఆ విరువబడిన అనుభవం ఎవరైతే ఉంటారో, ఎంతగా విరవబడతావో అంతగా ఆశీర్వదింపబడతావు. వాళ్ళ శరీరమును చూసినా, వాళ్ళ ఏమి చూసినా, వాళ్ళ తృష్ణ, వాళ్ళ ఆకలి, వాళ్ళ దాహము క్రీస్తై ఉంటాడు. హల్లెలూయా. ఎంతగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటావో, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడికి హెచ్చిస్తుంటావో, అంతగా నువ్వు దేవుని గణపరిచిన వ్యక్తిగా, అన్ని ఆత్మలకు విడుదల కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి మనం అందరూ కూడా ఏ అనుభవంలోకి వెళ్ళాలి? విరవబడే అనుభవంలోకి వెళ్ళాలి. విరవబడాలి దేవుని చేత. ఒక వ్యక్తి అంట చాలా చిన్న పరిచర్యకి వచ్చినాడు, చాలా బాధపడేవారంట, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడు. తన పిల్లలకైతే స్కూల్లో భోజనం పెట్టే స్కూల్లో జాయిన్ చేశాడంట, ఆ భోజనం కూడా పెట్టలేక పిల్లలకి. తనైతే ఎన్నో దినాల పస్తులు ఉండేవాడంట, కానీ ఈ దినాన సర్వ సమృద్ధితో పోషింపబడుతున్నాడు. ఎందుకంటే మనం ఏదైతే ఆయన చేతిలో పెడతామో ఆ విషయంలో మనం దీవించబడతాం. నేను ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించుకున్నానో ఆ విషయంలో దీవించబడడం మొదలు పెట్టాను. వస్త్రాల విషయంలో అయితే మీకు ఒక విషయం తెలుసు, చిన్న కబోర్డు ఉండేది, చిన్ని కబోర్డులో నా బట్టలన్నీ సరిగ్గితే ఉండేదంటే, నాకు బట్టలు అస్సలు ఉండేవి కాదు. కానీ దేవుడు ఆశీర్వదించాడు. నా భర్త బట్టలు కొనడం చాలా అరుదు. ఏదన్నా కొనమంటే ఇలా అడుగుతాడు డబ్బులు, నేను ఇచ్చుకొని కొనమన్నా. అది తనకి ఇష్టమైతే కొంటాడు, లేకపోతే తన చేతితో కొన్నదే లేదు. కానీ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అది ఎంత విరవబడతావో అంత ఆశీర్వదింపబడతావు. వాటి విరవబడే అనుభవంలో నుంచి వెళ్తున్నావా? దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడం కొరకే నేను విరుస్తున్నాడు. స్టార్టింగే అనుకుంటాము, దేవుడు ఏంటి మనకి అన్నీ ఇచ్చేయచ్చు కదా, ఇవ్వగలను అంటాడు కదా, ధనవంతుడే కదా, ధనం ఇచ్చేయచ్చు కదా, ఏదైనా ఇవ్వగలంటే సమర్థుడు కదా, ఏదైనా ఇచ్చేయచ్చు కదా అంటే, ఇచ్చేస్తే నువ్వు విరవబడవు, శరీరంలో బలుస్తావు బాగా. తెలుసా మీకు? ఊరికి ఆయన చేసే అన్నింటిలో అర్థం ఉంటుంది.
ఊరికనే ఇచ్చేయండి. నిన్ను పోషించలేడా? ఈ ప్రపంచాన్ని పోషించే దేవుడు నీకు డబ్బులు పడేయలేడా? నువ్వు వాటి విషయమే నువ్వు శరీరంలో బలిసే అంటే నువ్వు ఆత్మ చచ్చిపోదు. నీ ఆత్మ చనిపోకుండా నీ ఆత్మను బ్రతికిస్తూ నువ్వు దేవునితో సంబంధాన్ని కోల్పోకుండా ఆ సహవాసంలో నడిపిస్తూ శరీరాన్ని విరిచేయాలి. ఈ పనిలో వెళ్తాడు దేవుడు. కానీ ఏం జరుగుతుందో మనం అర్థం అవ్వక ఏంటో సడిగేసుకొని ఇవ్వలేని వాడిగా, పోషించలేని వాడిగా నువ్వు చూడక్కర్లేదు అని ఏ సమయానికి ఏదో నువ్వన్నీ జయించి కట్ల అక్కడ కనపడతాయి. హల్లెలూయా. నువ్వు ఎంత కోరికలతో ఉంటావు అంత గుప్పులు మోస్తాయి. నువ్వు ఎంత జయిస్తావో అంత సమృద్ధం. యేసన్న గారు స్టార్టింగ్లో పరిచయకు వచ్చినప్పుడు తిండికి, వస్త్రానికి, నివాసానికి అన్నిటికీ ఇబ్బంది పడతారు. అన్నిటినీ జయించారు. మొత్తం స్థలాలే, మొత్తం మందిరాలే, మొత్తం ధనమే అనే కదా, లెక్క పెట్టలేరు. నువ్వు జయించినప్పుడు అది నీ దగ్గరికి వస్తుంది. దాన్ని జయించినప్పుడు, దాన్ని కావాలని కోరుకున్నప్పుడు అది నీ వద్ద నుంచి రాదు, తీసివేయబడి. నువ్వు ఈ లోక కోరికలు, శరీర కోరికలు జయించి క్రీస్తును మాత్రమే నువ్వు కోరుకుంటే ప్రతీది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఏదైతే క్రీస్తును గాక ఇది ఇవ్వలేడా దేవుడు, అది ఇవ్వలేడా నువ్వు పరుగులెత్తుతావో అంతా కోల్పోతావు. ఈరోజు క్రీస్తుని కాదు కోరుకునేది, అన్నీ కోరుకుంటున్నారు కాబట్టి వారికి అన్నీ దూరం అవుతుంది. నువ్వన్నీ జయించిన వ్యక్తివా? నువ్వు తిండిని జయిస్తున్నావా? శరీరాన్ని జయిస్తున్నావా? శరీర సంబంధమైన ప్రతి కోరికను జయిస్తున్నావా? సమస్తము నీ వద్దకు వస్తుంది. నువ్వు వస్త్రం మీద కాన్సన్ట్రేషన్ తీసేసుకో, నువ్వు బంగారం మీద కాన్సన్ట్రేషన్ తీసేసుకో, నువ్వు ధనం మీద కాన్సన్ట్రేషన్ తీసేసుకో. బ్రతుకుడ క్రీస్తే చావైతే నాకు లాభం అన్న రీతిగా బ్రతుకు. ప్రతిదీ నీకు ఏది అవసరం అది నీకు ఆడడానికి వస్తుంది. నీకు ఆ టైంకి అది అవసరమా? నీకు ఇస్తాడు ఆయన. దేనికోసం నువ్వు అంగలార్చక్కర్లొద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తునందరి విశ్వాసంతో బ్రతుకుతుంది. నువ్వు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతానన్న అంటూ శరీర సంబంధమైన ప్రతి దానికోసం నువ్వు ఎంత బాధపడుతుంటావో అంతగా నీకు దూరం అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే విరవబడే స్థితిలోకి వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు. విరవబడినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎంత విరవబడతావు, పూర్తిగా నీ దేహము ఇప్పుడు దాకా విరవబడిందమ్మా, ఇంకా విరవబడిపోయిందా, నువ్వు అంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను విరవబడను, నాకు భయం వేస్తుందని ఆయన చేతిలోకి వెళ్ళకుండా నువ్వు విరవబడకపోతే, నువ్వు పగలకపోతే, చూడండి మర్రి చెట్టు విత్తనము చిన్నదే కానీ అది మొలిచి పెద్ద చెట్టు అనేక పక్షులకు ఆశ్రయం అవుతుందంట. ఆ యొక్క విత్తనం పగలందే జీవము రాదు బయటికి. అలాగే నువ్వు పగలందే, నువ్వు విరవబడందే జీవం బయటికి రాదు. నువ్వు శరీరం బంధపడిపోతే నీ ఆత్మ విడుదలవదు. నీ ఆత్మ చేస్తే, నీ పగిలితే, విరిస్తే నీ ఆత్మ విడుదలవుతుంది. నీ శరీరం పగిలితే అప్పుడు అనేక మందికి ఆశ్రయముగా, అనేక మంది ఆత్మలను రక్షణలోకి నడిపించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ ఆత్మ విడుదల అవ్వకుండా ఈ శరీరము చేత బంధించకు. ఈ శరీరాన్ని విరవని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది అవమానం ద్వారా, శ్రమల ద్వారా, దేని ద్వారా విరగొడుతున్నాడో విరగొట్టని తర్వాత ఆశీర్వాదానికి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఈ విరవబడే అనుభవంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. వాక్య నిమిత్తమైన ప్రార్థన.